న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల విశాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్గా నియమితులైన పెంటపాటి వెంకన్నబాబు పదవీ స్వీకారం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్సీ తోట సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ సచివాలయాల పరిధిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలో వ్యవసాయ సహాయక అధికారులను నియమించి వారి ద్వారా పంటల బీమా, రాయితీ ఎరువులు, విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ వంటి పలు సేవలు రైతుల ముంగిటకే అందుతున్నాయని ఎమ్మెల్సీ తోట పేర్కొన్నారు. అలాగే రైతుల పండించే ఉత్పత్తుల రవాణాకు అవసరమైన పుంత రహదారుల అభివృద్ధికి కావలసిన గ్రావెల్ ఉచితంగా సరఫరా చేయిస్తానన్నారు. రైతులు రవాణాకు కావలసిన వాహనాలను సమకూర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 3 మెన్ కమిటీచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు, వైసీపీ మహిళా నాయకురాలు అరదాని శ్రీదేవి, గ్రామ వైసీపీ అధ్యక్షుడు కట్టా మురళీకృష్ణ, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు. డైనామిక్ లీడర్ గౌరవ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆశీస్సులతో నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కూడా మరి ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం మన గౌరవ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మన గ్రామానికి విచ్చేసి ఇంతటి మంచి కార్యక్రమం అందుకు మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడుకోండి, ఏం మాట్లాడుకున్నా పర్లేదు. నా లక్ష్యం మాత్రం ప్రజలకు మేలు చేయటం అనేటువంటిది మాత్రం. నేను నమ్ముకున్నది ప్రజల్ని మీరు నమ్ముకున్నటువంటిది మీ డబ్బుని, మీ భుజాలు వేసుకున్నటువంటి బ్యాగ్ని, మిమ్మల్ని అనేక రకాలుగా తిట్టి మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టారని చెప్పుకునేటువంటి నీలాశంకర్ని మాత్రం నిన్నటి వరకు అనేక రకాల మీరిద్దరూ చూసాం. నేను రాకముందు మీ విధానం అనేటువంటిది మార్పు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ మనుగడే లేదనేటువంటి ఉద్దేశంలో ఈరోజు జనసేన పార్టీకి లేకపోతే లీలాకృష్ణకి సరెండర్ అయ్యి మీరు ఆ విధంగా మీరు ఏ విధంగా కొట్టుకున్నారో, మీరు ఏ విధంగా తిట్టుకున్నారో, ఏ విధంగా కేసులు పెట్టుకున్నారో అనేటువంటి విషయం కూడా అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలోనే. ఈవేళ కౌగులించుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే జనాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారా, మర్చిపోతారనుకుంటున్నారా? ఈ గ్రామం కపిలేశ్వరం మండల హెడ్ క్వార్టర్ జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లోని 2019 నుంచి చూసుకుంటే 9లోని 14లోని 19లోని కూడా మరి జోగేశ్వర గారికే మెజార్టీ ఇచ్చారు ఈ గ్రామం నుంచి. అవునమ్మా?
కానీ తాగడానికి ఇప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. మరి నేను వచ్చిన తర్వాత 3 వాటర్ ట్యాంకులు కట్టించాం. రేపు జనవరి నెలాఖరికల్లా ఒక వాటర్ ట్యాంకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. ఇది ఈ ఊరు వరకు చెప్తున్నాను, ఇలా అన్ని ఊళ్ళోనూ కూడా చేసాము. మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఏం చేసావు నువ్వు ఈ ఊరికి? 30 సంవత్సరాలుగా ఒక సెంటు భూమి కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టినటువంటి ఇదిగో ఇక్కడ మీటింగ్ ఎదురుగా కనపడుతున్నటువంటి పెద్ద కాలనీ సుమారు 300 సుమారు ఎంతమంది 540 మందికి 549 మందికి ఇల్లు కట్టించాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇల్లు కట్టించాం. ఇంచుమించు 400 సుమారు ఇళ్ళు అయిపోయినాయి. అందరూ కాపురాలు చేస్తున్నారు. ఇంకా కొద్దిగా గొప్ప ఉంటే వాళ్ళు కూడా తొందరలోనే కట్టుకునేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందని అంటున్నారు మాట్లాడితేనే. మీ కళ్ళు కనపడకపోతే మేమేం చెయ్యాలి? అభివృద్ధి అనేటువంటి చూసి కూడా కనపడుతుంది. మరి ఆ విధంగా అభివృద్ధి ఎక్కడ జరిగిందనేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు.